హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలాగున్నారండి? అందరూ బాగా ఉన్నారనుకుంటున్నాను. ఫిబ్రవరి 2వ తారీఖుని ఇక్కడ ఫ్లవర్ షో అనేది ఏర్పాటు చేస్తారండి. మేము అక్కడికే బయలుదేరాము. చూడండి, మేము వెళ్ళే దారిలో కూడా ఎక్కడ పడితే అక్కడే అన్ని రకాలు దొరుకుతాయండి. పళ్ళు కానీ కూరగాయలు. చూడండి, వెల్లుల్లిపాయలు కేజీ 80 రూపాయలట. చూడండి, ఇదే మేము జూకు అంటే ఈ ఫ్లవర్ షో అనేది జూలో అనేది పెడతారండి. అన్ని రకాల ఫ్లవర్స్, ఇంకా షాప్స్, మనం ఏవైనా ఐటమ్స్ అమ్మాలనుకుంటే అక్కడ ఈ అమ్ముకోవచ్చండి. ముందు అపాయింట్మెంట్ తీసుకొని, అంటే ముందు పర్మిషన్ తీసుకొని అప్పుడు ఎలా చేయొచ్చండి. చూడండి, రోడ్డు ఇది అనేది చుట్టుపక్కల రోడ్డు అడవి అండి. ఈ గోడ అనేది కనిపిస్తుంది కదా, అదే జూ దారి అనమాట. చూడండి, ఇక్కడ ఈ పార్క్ ఈ జూ దగ్గర అనేవి ఇల్లులు ఉంటాయి కదండి, అక్కడికి ఇవన్నీ వస్తువులండి, ఫ్రూట్స్ అవి. చూడండి, ఇక్కడ ఇల్లులు ఉన్నాయి కదా, ఇవి రైల్వే క్వార్టర్స్ అండి. అంటే ఇక్కడ జాబులు చేసే వాళ్ళు ఉంటారు కదా, గవర్నమెంట్ జాబులు, వాళ్ళకండి ఇల్లులు. చూడండి, అన్ని రకాలుగా ఇక్కడ చుట్టుపక్కల అన్ని దిక్కులు ఎక్కడ పడితే అక్కడే షాపులు అండి. చూస్తున్నారు కదా ఇల్లులు ఎంత దగ్గరగా ఉన్నాయో. అన్ని ఆటోలండి ఎక్కువగాన. మా పాప అనేది చెయ్యి ఊపుతున్నది. ఎక్కువ ఇక్కడ ఆటో సౌకర్యం అనేది చాలా తక్కువ అండి. ఇక్కడ బళ్ళు, చూడు కార్లు అండి. చూడండి, మేము వచ్చేసాము. చూసారా, ఇంకా పావుగంట ఉన్నదని, కానీ ట్రాఫిక్ అనేది ఎలా ఉన్నదో చూసారా. ఎక్కడ పడితే అక్కడే కార్లు అనేవి కట్టించుకొని వచ్చేస్తారండి, ఆటోలతోటి కార్లతోటి. ఇంకా చూపిస్తాను చూడండి. జూ అనేది వస్తాము దగ్గరలో మనకి ఎన్ని రకాల వస్తువులు అన్ని రకాలు ఉంటాయండి. ఇలా లోన ఎట్టుకున్న వాళ్ళు లోన ఎట్టుకుంటారండి, ఇలా బయట కూడా పెట్టుకుంటారు. ఇప్పుడు లోనకి అనేది వెళ్ళిపోయామండి. ఇక్కడ పార్కింగ్ అనేది చేసామండి. చూడండి, నేను వచ్చి ఇంచుమించు 10 years అయిందండి. ఎప్పుడు ఇంత రష్గా ఉందని జూ చూడలేదు. చూసారా, ఇక్కడ బైక్ని చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా మీకు ఎంతమంది వచ్చారా అనే విధంగా. మా పిల్లలు, మా పాప ముందుకున్నదండి. కొంచెం చూపిస్తాను మా పాపను కూడానా. మా మేనల్లుడు, మా వారు. చూడండి, ఇక్కడ చూడండి, టికెట్లు తీసుకునే దగ్గర అస్సలు ఖాళీగా లేదు. ఖాళీ లేదండి. చూడండి, జనాలు ఎలా వస్తూ ఉంటే అలా వెళ్ళిపోతున్నారు. ఉదయం 6 నుంచి స్టార్ట్ అవుతుందండి. మేము మధ్యాహ్నం 3 o'clockకి వెళ్ళామండి. ఇక్కడ బండికి టికెట్ అనేది తీసుకొని, ఇప్పుడు ఇదేనండి జూ ఎంట్రన్స్ అనేది. ఇక్కడ జూలోకి అలా అవడానికి టికెట్స్ అండి. ఇక్కడ 20 రూపీస్ మనిషికి. చూసారా జనాలు ఎలా ఉన్నారో, లైన్లు కట్టినట్టే తీసుకున్నట్టు వెళ్ళిపోతున్నారండి. ఇప్పుడు మేము జూలోకి అనేది ఎంటర్ అయిపోయామండి. ఇది మైత్రి గార్డెన్ పార్కు. చూడండి, ఇక్కడ సెక్యూరిటీ కోసం పోలీసులు కూడా ఉన్నారండి. అన్ని సౌకర్యాలు కూడా ఉంటాయి ఇక్కడ. ఇది మొత్తం ఛత్తీస్గఢ్ అన్నిటికీ ఇదేనండి పార్క్ అనేది. ఈ ఒక్క పార్కే, అందుకే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికే వస్తారు. చాలా రష్గా ఉంటుందండి ఈరోజు. మీకు చూపించట్లేదు. చూడండి, వెళ్ళిపోతున్నారు, వచ్చిన వాళ్ళు వచ్చేస్తున్నారు. చూడండి ఎంతమంది ఉన్నారో. ఎంతమంది వెళ్తున్నారో, వచ్చిన వాళ్ళు కూడా అంతేమంది అండి. అంత రష్గా ఉంటుంది. ప్రతి సంవత్సరము ఈ ఫిబ్రవరిలోని ఫస్ట్ సండే ఏ రోజు వస్తే ఆ రోజు మాత్రం ఇక్కడ ఫ్లవర్ షో అనేది ఏర్పాటు చేస్తారండి. ఇన్నాళ్ళ ఇంకా చాలా బాగుండేది. ఇప్పుడు ఇవి కాంపిటీషన్ ఎక్కువైపోయి సరిగా ఎలా అనేది చెయ్యట్లేదు. ఇప్పుడు ఇక్కడ జూ అనే కాబట్టి జూలోకి ఎలా అవుతున్నామండి. ఇక్కడ ఎనిమల్స్ అనేవి ఉంటాయి. మన వైజాగ్ కన్నా ఇక్కడ ఎనిమల్స్ అనేవి చాలా తక్కువ అండి. ఎక్కువ ఇక్కడ మంకీలే ఉంటాయండి. అన్ని రకాల మంకీలని చూపిస్తారు ఇక్కడ. చూడండి, ఇది మోంటర్ మంకీ ఏదో అట, నాకు సంథింగ్ పేర్లు సరిగా తెలియవు. ఇవి అన్ని రకాల మంకీలండి. ఇంచుమించు 7-8 అండి. ఇవన్నీ మంకీల సెక్షనే పూర్తిగానా. బందర్ అని రాశారు కదా, ఇవన్నీని సహసా బందర్ ఏదో రాశారండి అక్కడ. ఇవన్నీ అవే బందర్ అంటే మంకీలే కదండి. ఇంచుమించు 10 రకాల మంకీలు ఉంటాయి. ఆ తర్వాత స్నేక్స్ అండి. ఈ స్నేక్ అనేది చాలా పైకి ఉన్నది, నాకు సరిగా కనిపించలేదండి. ఆ గోడ మీద అనేది ఉందట స్నేకు, అదే అనకొండా అంటారు కదా, అనకొండా. పికాక్ అంది. ఇక్కడ పికాక్ అనేది ఉంది. చూడండి, పికాక్ కనిపిస్తుందో లేదో మీకు. పికాకు, డక్స్, ఇంకా కౌస్ అన్నీ ఉంటాయండి. చూడండి, కొంగ అంటారు కదా, కొంగ అంటే ఓవిల్ అండి.
చూడండి గుడ్లగూబ, ర్యాబిట్టు, ఇంకా ఇవేటివో అండి నాకు సరిగా కనిపించట్లేదే. బోర్డ్స్ అండి, అదే ఈగలు అంటారు కదా, ఈగలు. ఇంకా ఉన్నాయండి, అన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడ టోటాయిస్ ఉన్నదండి, చూడండి టోటాయిస్ బిల్డింగ్లోని టోటాయిస్ ఆకారంగా పెట్టారు. ఇగో చూడండి టోటాయిస్ ఎంత స్లోగా నడుస్తుందో. ఇక్కడ నడలేదండి. తర్వాత ఇక్కడ పందికొక్క ఏదైనటండి, అది ఇక్కడ ఏం లేదు, కనిపించలేదు. ఇగో ఇక్కడ అనకొండ ఉన్నది చూడండి. ఆ గోడలు ఎక్కేసి ఉన్నాయి, 3 4 ఉన్నాయండి. ఇంకా అలా ముందుకు వెళ్తుంటే ఇక్కడ అంటే పార్కులోని జూలోని వాటర్ అది ఇవ్వడానికి చిన్న సెలియర్ లాగా పెట్టారండి. ఇక్కడ ఎలుగుబంటి లేదండి. ఇక్కడేమో ముసలి మగరమచ్చ అంటాము. ఇక్కడ పిల్లలందరూ మగరమచ్చ అంటారు. తర్వాత ఇంకా డీర్స్ అండి, ఇవి డాంకీస్ అట. పేర్లు ఒక్కొక్క దగ్గర ఇచ్చారండి, ఒక్కొక్క దగ్గర ఇవ్వలేదు. ఇవి ఏవో రకం డాంకీస్ అండి. ఆ డాంకీస్ ఉన్న దగ్గర చూడండి చెట్లు ఎంత పచ్చగా పెంచారో, పువ్వులన్నీ. ఈ ఫ్లవర్ షో ముందు అన్ని రకాల పువ్వులు ఉంటాయండి, బంతి పూలు. ఇగో టైగర్ చూడండి, ఈ నెల ఎప్పుడు బయటికే వచ్చేది కాదండి, ఈసారి బాగా కనిపిస్తుంది టైగర్ అనేది. చూడండి అక్కడ నడుస్తుంది కదా, అలాగే లయన్ కూడా ఉంటుందండి. టైగర్ లయన్లే ఉంటాయి, అందులో 2 రకాలు ఉంటాయండి. టైగర్ వైట్ కలర్ టైగర్ కూడా ఇక్కడ ఉంటుంది ఎక్కువగానా. చూడండి ఇగో లయను అక్కడే కూర్చుంది, కదలట్లేదు, జూమ్ చేసాము. ఇవి డీర్స్ అండి, చూసారు కదా, డీర్స్ అంటారు కదా అవండి. ఇవన్నీ ఎక్కువగా ఇక్కడే ఉంటాయండి, ఇవే ఎక్కువగా ఉంటాయి. ఎలిఫెంట్స్ ఇలాంటివి ఇంకేమీ ఉండవండి. ఎలిఫెంట్లు కానీ జిరాఫీలు కానీ ఏమీ ఉండవండి. ఇవి బోర్డ్స్లో కూడా అన్ని రకాలు ఉంటాయండి. మళ్ళీని ఈ టైగర్స్, లయను ఇవేనండి. మంకీసు ఉన్నాయండి, చాలా రకాలే ఉన్నాయి కానీ ఎక్కువగా ఇవే ఉంటాయండి. వైజాగ్లో చూసాం కానీ అక్కడ అన్నీ ఉంటాయి కదండి, ఇక్కడ ఏమీ ఉండవు. ఓన్లీ ఇంచుమించు ఒక 7 8 ఉంటాయి. అవి తిరిగి వస్తాడికే మినిమం 1.5 గంట ఇలా పట్టేస్తుందండి అన్నీని. వైజాగ్లో ఒకదానికి ఒకటి ఎంత దూరమో అంత దూరం పెడతారండి. ఇగో చూడండి తెల్ల టైగరు, చూడండి ఎలా ఉన్నాయో. చిన్న పిల్లలండి, ఇవి బాగా చిన్నవి అనమాట. ఇగో ఇక్కడ అరుస్తుంది, అది నేను తీసేటప్పటికీ ఆపేసిందండి. అక్కడ టైగర్స్ చూశారు కదా, ఇక్కడ ఆ టైగర్సేనండి. మా పాప చూడండి ఎలా ఎక్కేస్తుందో చూడడానికి. ఎలిఫెంట్లు ఉండవు, జీబ్రాలు ఉండవు, డాంకీస్ ఉన్నాయి కదా. ఇంకా పేర్లు మాత్రం గుర్తు రావట్లేదండి, చూపించాను కదా మీకు ఆల్రెడీ. ఇగో అండి ఎక్కువగా ఇవే ఉంటాయి. అలాగే ఇవి ఇక్కడ కొంగలు ఉంటాయండి. అయిపోయింది సెక్షన్. ఇప్పుడు ఇదంతా బోర్డ్స్ అండి, అన్ని రకాల ప్యారెట్లు ఉంటాయి. ఇంచుమించు 7 6 ఉంటాయండి ప్యారెట్ సెక్షన్లు అనేవి. అందులోని మైనా, హుళ్ళు, ఇంకా సంథింగ్ చాలా ఉంటాయి. నాకు సరిగా ఈ పేర్లు కూడా తెలియవండి, ఏదో చూసేవంటే చూసేసి వచ్చేస్తాము అంతే. చూసారా జనాలు ఇక్కడ కూడా ఖాళీ లేరండి, సండే కదండి, చాలా జనాలు ఉన్నారండి. పిల్లల నుంచి పెద్దల వరకు, చిన్న పెద్ద అని ఏమీ లేదండి. నేను చాలాసార్లు చూసాను, ఇక్కడ నెల పిల్లలు కూడా తీసుకొచ్చేస్తారండి, అంచగ్గా అడ్జస్ట్ చేసేస్తారు. అదే మన ఊర్లో అయితే అమ్మవారు 3 months వరకు ఇంట్లో నుంచి బయటకే కదలనివ్వరు. ఇక్కడ నెల లోపల పిల్లలు కూడా తీసుకొస్తారండి. చిన్నపిల్లల వీడియో తీయడం ఎందుకని నేను తీయలేదు, నేను చాలాసార్లు చూశాను. మనం చేసినట్టు వాళ్ళు చేయరండి, మనకు అన్నీ ఇవే. ఇక్కడ అలాంటివి ఏమీ పట్టించుకోరు కాదండి. ఇప్పుడు జూ అనేది కంప్లీట్ అయిపోయిందండి, ఇంకా బయటకు అనేది వచ్చేసాము. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో. ఇంక ఇవన్నీ చెప్తాను కదండి, ఫ్లవర్ షో కదా, అన్ని రకాల ఫ్లవర్స్ వేస్తారు. ఎక్కువగా బంతి పువ్వుల్లో కలర్స్ ఉన్నాయండి ఇక్కడ. ఈ పార్క్ అంతా అవేనండి, బంతి పువ్వులతోటే ఎక్కువగా ఉన్నాయి. అలాగే చామంతితో కూడా ఉన్నాయండి. చూడండి ఇక్కడ బంతి పువ్వుతో 2 రకాలు ఉన్నాయి. చూడండి ఈ నల్లి లోనకి ఎలా చేసి ఇవ్వరండి, ఇప్పుడు ఎలా చేయలేదు. ఇక్కడ చూడండి టాటాయిస్ ఉన్నది, అలా అక్కడ చూస్తున్నారా, కనిపిస్తుంది కదా, అది అన్నీ అండి. ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ, షాపులు అనేవి ఇలాగ పర్మిషన్ అడిగితే మనం షాపులు అనేవి పెట్టుకోవచ్చండి. కలర్దలట 16 50 అండి. ఇది ఏదో లాటరీ అట. అలాగే అన్నీ
మనకి కావాల్సిన అన్ని సామాన్లు అండి. ఇంక ఇది కాదు అది కాదు అన్నీ అండి. కీ చైన్స్, ఇగో బట్టలు, మెళ్ళకి దండలు, అలాగే సంథింగ్ కుకింగ్ వస్తువులు అన్నీ అండి. ఇది లేదు అది లేదు అన్నీ అండి. ఇక్కడ చూడండి ఆయుర్వేద వస్తువులు అటండి. పచ్చళ్ళు, పౌడర్లు అన్నీ ఇక్కడ పెట్టారండి. తర్వాత ఇవి బీపీ చెక్ చేసుకోవడానికి ఉంటాయి కదండి అవి. తర్వాత గాజులండి. గాజులేమీ అంత బాగాలేదు కానీ 100 రూపీస్ అటండి. ఇక్కడ చూడండి సన్ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి లోనకి వెళ్ళొచ్చండి. మరి టికెట్ అది ఏముందో కానీ నేను లోనకైతే వెళ్ళలేదండి. మా వారైతే చాలా తొందర పెట్టేసేవారు, చీకటి అయితే ఖాళీగా ఉండదని. ఇక్కడ చూడండి ఎంత అందంగా రెడీ చేశారో. లోన ప్రోగ్రామ్ అనేది అవుతున్నదండి. చిన్నపిల్లలు డ్యాన్స్లు అవి చేస్తున్నారట. చాలా రష్గా ఉందండి. ఏదో చిన్నది చూసి వస్తామండి. ఇక్కడ చూడండి ఫోటోలు తీసుకోవడానికి ఫ్లవర్స్ని ఎంత బాగా అలంకరించారంటే అంత బాగా అలంకరించారండి. డెకరేషన్ మాత్రం చాలా బాగుంది, సూపర్గా ఉన్నదండి. చూడండి మధ్యలో పూలెట్టి చుట్టూ రెడ్ కలర్ చెట్లు ఎంత బాగా వేశారో. చూడండి బంతి పువ్వులు, ఎక్కువగా బంతి పువ్వులతో చేస్తున్నారండి అన్నిని. ఈ పార్క్ అంతా అదే కనిపిస్తుందా మీకు, చిన్నది పిల్లల డ్యాన్స్ అనేది అయిపోయింది. నేను అప్పుడు వీడియో అనేది తీశాను. ఇంకా చిన్నపిల్లలు కూడా డ్యాన్స్లు అనేవి వేస్తున్నారండి. టైం అప్పటికే 5 అయిపోయిందని మేము ఇంటికి అనేది బయలుదేరిపోతున్నామండి. ఇక్కడ చూడండి అన్ని రకాల చెట్లు అండి. ఈ చెట్టు కాదు ఆ చెట్టు కాదు అన్ని రకాల చెట్లు కూడా అమ్ముతున్నారండి. ఈ చామంతి చెట్లు 50కి 3 చెట్లటండి. మీకు చౌక అనిపిస్తున్నాయో ఖరీదు అనిపిస్తున్నాయో నాకు కామెంట్ అనేది చెయ్యండి. నాకైతే పర్వాలేదు అనిపించింది. నేను ఎక్కువ అంటే మొక్కలు కొన్నాను. ఇక్కడ వంకాయ మొక్కలు, కాలీఫ్లవరు, బందాగోబీ మొక్కలు కూడా ఉన్నాయండి. చూడండి మీకు కనిపిస్తున్నాయో లేవో. ఇగో కాలీఫ్లవర్ అనేవి అవి. ఇక్కడ ఏ వస్తువు అయినా 20 రూపీస్ 10 రూపీస్ అన్నట్టండి. చూడండి ఇక్కడ మొక్కలు, చామంతి మొక్కలు. ఇవి కూడా 2 మొక్కలు అంటే పెద్ద సైజు కదండి. ఈ 2 మొక్కలు 50 రూపాయలట. ఒక దగ్గర 30 రూపీస్ ఉన్నాయండి. ఒక దగ్గర 3 ఉన్నాయండి. ఒక దగ్గర 2 ఉన్నాయి 50 రూపీస్కి. ఒక్కొక్క మొక్క అయితే 50 రూపాయలండి. అక్కడ పెద్ద మొక్కలు కనిపిస్తున్నాయి చూడండి, అవి 50 రూపాయలు చెప్తున్నారు. మీకేమనిపిస్తుందో ఒక కామెంట్ చెప్పండి. ఇంకా మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. నేను ఇంత కష్టపడి చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కామెంట్ కూడా చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోలు అనేవి పెడతాను. ఈ ఛత్తీస్గఢ్లో జరిగే అన్ని విషయాలను మీకు తెలియజేస్తానండి. చిన్న నుంచి పెద్దదాని వరకు అన్నీ చూపిస్తాను. చూసారా ఇవన్నీ ఇంకా ఫ్లవర్స్ షో అండి. ఫ్లవర్ షో అన్నాం కదా, అందుకని ఎక్కువగా ఇలాగా ఫ్లవర్స్నే అమ్ముతున్నారండి. మన ఇష్టమే, కొనుక్కుంటే కొనుక్కోవచ్చు, లేని వాళ్ళు చూసుకొని వెళ్ళిపోవచ్చండి. ఇక్కడ బంతి పువ్వులు, చామంతి పూలు, గులాబీ పూలు అన్ని రకాల చెట్లు అండి. ఇంకా ఈ చెట్టు కాదు ఆ చెట్టు కాదు అన్ని రకాలు ఉన్నాయండి. మన ఇష్టమే తీసుకుంటే. తర్వాత అలాగా లోనకి వెళ్ళగా గాజులు అనేవి ఉన్నాయండి. ఏవైనా 50 రూపీస్ అటండి. ఇవి నేను ఆల్రెడీ కొనుక్కున్నానని ఏమి కొనుక్కోలేదండి. ఇక్కడ దారం పండ్లు ఉన్నాయి కదా, నేను తీసుకున్నానండి. నేను మిషన్ అనేది కుట్టుకుంటాను, నా బ్లౌజులు నేనే కుట్టుకుంటానండి. అవి తీసుకున్నాను. దారం పండ్లు అయినాయి. గాజులు 100 రూపీస్ అటండి. ఇవి ఏ వస్తువు అయినా 10 రూపాయలు అనేటండి. చాలా బాగున్నాయి కదా క్యూట్గానా. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. తర్వాత ఇక్కడ చూడండి విత్తనాలు కూడా ఉన్నాయి. మొక్కలు అన్నమాట ఇవన్నీ. మొక్కలతో కాకుండా విత్తనాలు కూడా ఇక్కడ ఉన్నాయండి. అలాగే మొక్కలు వేసుకోవడానికి కుండీలు అంటారు కదా, అవి కూడా ఉన్నాయండి. ఇప్పుడు అందరూ ప్లాస్టిక్లో వేయడానికి ఇష్టపడుతున్నారు కదండి, అవి కూడా ఉన్నాయి ఇక్కడ. చూడండి జనాలు అయితే అస్సలు ఖాళీ లేదండి. పిల్లల చేతులు పట్టుకొనే నడిచాము, ఎక్కడ వదిలిస్తే ఎక్కడ తప్పడిపోతారా అని. చూసారా ఇగో డ్రెస్సులు, ఆలఫ్యూ అన్నీ ఉన్నాయండి. కంపల్సరిగా చూడండి వీడియో అనేది. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ కూడా చేయండి. చూసారా ఆడుకోవడానికి, తినడానికి కూడా ఉన్నాయండి అన్నీ. నేను తినవనేవి ఏమీ తీయలేదండి, ఎందుకంటే మేము 4 o'clockకి వెళ్ళాము. తినేసి చాయ్ నాస్తా అవి అన్నీ చేసే బయలుదేరామండి. స్నాక్స్ అవి తినేసి, అందుకని మేము ఏమీ కొనలేదు. అన్నీ చిప్స్లు, పాప్కార్న్లు, ఇంకా తినడానికి
ఫాస్ట్ ఫుడ్ కూడా ఉన్నదండి. దోసలు, చైనీస్ పకోడాలు అన్నీ ఉన్నాయండి. ఇక్కడ చూడండి పెయింటింగ్లు ఎంత చక్కగా వేసారండి. పెయింటింగ్లు అటండి ఇవి. అడగంగానే అతను ఆన్లైన్లో నేర్పుతాడటండి. ఎందుకులే అని మరి ఇంక మేమేం అడగలేదు. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా బొమ్మలు, న్యాచురల్గా అనిపిస్తున్నాయి. ఇక్కడ రంగోలీ అనేది వేసారండి. మరి ఎవరు వేసారో తెలియదు కానీ ఎంత చక్కగా వేసారో. లోనకి అనేది నేను వెళ్ళాపోయాను, అప్పటికే టైం అయిపోతుందండి. ఇదో పార్క్ అండి. చూడండి అందులోనే కానీ ఒక గ్రౌండ్ అనమాట. చూడండి ఎంత అందంగా చేశారో. ఫోటో తీసుకోవడానికి డైనోసార్స్ కూడా అలంకరించారు. ఎంత నీట్గా ఉన్నదో చుట్టూను. చూడండి జనాలు ఎక్కడెక్కడి నుంచో వస్తారండి ఇది చూడడానికి. ప్రతి సంవత్సరం ఇంతే రష్గా ఉంటుందండి. ఇంకా చూడండి ఇక్కడ ఎంత అందంగా పెట్టారో. ఇక్కడ మా బాబు మా మేనల్లుడండి. బాబాయ్. ఇంకా మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. బాయ్.